ప్రతి ప్రాణిలోనూ పరమాత్ముడు ఉంటాడు. ఎలా అంటే ఒక గొప్ప విష్ణు భక్తుడు స్వామివారికి రోజు సేవిస్తూ ఉంటారు. స్వామిని దర్శన భాగ్యాన్ని కలిగించు, నా ఇంటికి ఇచ్చేయి, నా ఇల్లు పావనం చేయి అని వేడుకుంటూ ఉంటాడు ప్రతిరోజు కూడా. ఒకరోజు తెల్లవారుజామున స్వామివారి కలలోకి వచ్చేసి, భక్త ఈరోజు నీ ఇంటికి వస్తున్నానని చెప్తాడు. వెంటనే ఆ భక్తుడు నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరిచి పట్టు పరుపులు వరిచి ధూప దీప నైవేద్యాలతో ఎదురు చూస్తూ ఉంటాడు. సాయంకాలం వస్తుంది. సాయం సంధ్యా వేళ ఒక పంది బురదంతా ఒంటికి అంటించుకొని ఆ పట్టు పరుపుల మీద నడుస్తూ ఆయన ఇంట్లోకి వచ్చేసింది. వెంటనే ఆ భక్తుడు ఏం చేస్తాడు, కర్ర పట్టుకొని ఆ పందిని కొట్టి తరిమేస్తాడు. రాత్రి అవుతుంది, ఇంకా విష్ణుమూర్తి రారు. అప్పుడు అడుగుతాడు, స్వామి వస్తానన్నారు రాలేదేంటని. అప్పుడు స్వామివారు అంటారు, భక్త నీ ఇంటికి వచ్చాను, కొట్టి మరీ తరిమేశావు కదా అంటారు. మీరెక్కడొచ్చారు స్వామి అంటాడు. వరాహ రూపము పంది రూపంలో వచ్చింది నేనే అని చెప్పేసి విష్ణుమూర్తి చెప్తారు. అలా ప్రతి ప్రాణిలోనూ పరమాత్ముడు ఉంటాడు. అవునంటారా కాదంటారా? కామెంట్ రూపంలో చెప్పండి.